ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు 10% మంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేయకపోతే మరిన్ని విష పరిణామాలు తప్పవన్న ఆందోళన అన్ని దేశాల నుంచి వ్యక్తమవుతోంది. అందుకే ఐక్యరాజ్యసమితి జూన్ 26ను మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా ప్రకటించింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడలో పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పలు కళాశాల నిర్వాహకులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని ప్లకార్డులు ప్రదర్శించారు. కాకినాడ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తవుతున్నారని, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రగ్స్ను విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్తో పాటు వివిధ కాలేజీల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, MLC ma'am, rural MLA sir, and a special good evening to all the students who are here. ఈ రోజున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని ఇప్పుడే MLC మ్యామ్ చెప్పారు. 26th June is being commemorated as International Day Against Drug Abuse and Illicit Trafficking. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో 1987 నుంచి స్టార్ట్ అయ్యి 87లో it was christened and 89 నుంచి స్టార్ట్ అయింది. From then on every year we are observing this day to make sure that awareness spreads against drug abuse and illicit trafficking. ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఇంత ఫోకస్ ఎందుకంటే this is a menace that is there across the world. కొంచెం పిల్లలు డ్రోన్ మళ్ళీ కూడా చూడొచ్చమ్మా, ఇటు చూడండి ముందుకి. ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఎంత సీరియస్గా ఉంది అనే దానికోసము యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్తో రావడం జరిగింది. దీనిలో పర్టికులర్గా ఇవాళ ర్యాలీలో ఇంతమంది స్టూడెంట్స్ని, యూత్ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే యు ఆర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మీరందరూ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి, అన్నెసరీ థింగ్స్కి బానిస అవ్వకుండా ఉంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ బి బ్రైట్. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీ హ్యావ్ సెట్ ఆఫ్ రిక్వెస్ట్. ఫస్ట్ థింగ్, ఎక్కడ ఇట్లాంటి ఈ టీనేజ్లో 15 years నుంచి ఒక 20-22 years వచ్చేదాకా గ్రాడ్యుయేట్